అసెంబ్లీలో 2025-26 బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. లైవ్లో చూద్దాం. నాయుడు గారు పొరుగు రాష్ట్రంలో ఉన్నా కూడా ఆయన వెంటనే ఆ తుంగభద్రకి పంపించి ఏదైతే వాటర్ ప్రవాహం ఉండగానే మన దేశ చరిత్రలోనే మొదటిసారిగా మరి ఆ గేట్ని బిగించి ఆ తుంగభద్ర మరి ఏదైతే ఆ నీటిని కాపాడినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాకు అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న అధ్యక్ష. అందుకే ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన కూడా ఈ ఓఎండ్ఎం సంబంధించి మరి పనుల నిమిత్తం, ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యపోయాం, ఎందుకంటే మనం కూడా గోదావరి జిల్లాలో నేను కూడా రైతు కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిని. మరి జూన్ నెలలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఎక్కడ కూడా ఏ కాలువలో కానీ డ్రైన్లో కానీ కనీసం వీడి కూడా రిమూవ్ చేయనటువంటి పరిస్థితి. వాస్తవంగా ఈ పనులు ఎప్పుడు కూడా మరి మార్చి నెలలో ప్రతిపాదనలు తీసుకుని ఏప్రిల్ నెలలో టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనులు చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం అట్లా మే నెలలో చేయవలసిన పనులు కూడా గాలి కొదిలేసి మర్చిపోయినటువంటి స్థితిలో జూన్ నెలలో వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఉన్నటువంటి పరిస్థితులు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ వీడ్ రిమూవల్ చేయకపోతే కనీసం నీరు వెళ్ళేటువంటి పరిస్థితి కాలువల్లో ఉండదు, అదేవిధంగా డ్రైన్స్ పొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఈ 2024 జూన్ 21వ తేదీన మరి ఏదైతే ఇక వీడ్ రిమూవల్ నిమిత్తం స్టేట్లో 79.1 కోట్లు, అదేవిధంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి 38.47 కోట్లు 420 పనులకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని ద్వారా మరి ఏదైతే జూన్ జూలైలో ఏదైతే ఇక వీడ్ రిమూవల్ వరకు వర్షాకాలంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల చేసుకునేటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే మనం చూసాం, వర్షాలు సమృద్ధిగా పడినప్పటికీ నదుల నుంచి నీరు సమృద్ధిగా మనకి వచ్చినప్పటికీ కూడా మరి ఏదైతే ఈ యొక్క డోర్స్ కానీ షట్టర్స్ కానీ రిపేర్స్ కానీ లేకపోవడం వల్ల మరి ఆఖరి ఎకరానికి నీరు వెళ్ళేటువంటి మార్గం లేనిటువంటి స్థితిలో ఆ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మేము కూడా మళ్ళీ స్వయంగా 2-3 సార్లు విన్నవించి నదుల్లో నీరు వచ్చినా వర్షాలు పడినా దాన్ని రిజర్వాయర్లో నిల్వ చేసుకోవాలనుకున్నా ఆఖరి కాలువ వరకు నీరు తీసుకెళ్లాలన్నా కూడా అత్యవసరమైన పనులు కూడా మనం చేయకపోతే నీరు ముందుకెళ్లేటువంటి పరిస్థితి లేదు అని అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆ రోజు మరి 2024 10/10న మరి ఆయన కూడా ఆ రోజు 2323 పనులకు 284.03 కోట్లు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేయడం అధ్యక్ష. అందులో గోదావరి డెల్టాకు సంబంధించి 221 పనులకు 64.76 కోట్లు ఇవ్వడం అధ్యక్ష అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మరి మే నెలలో చేసుకోవాల్సిన పనులు గత ప్రభుత్వం చేయకపోవడం వల్ల మరి ఈ సంవత్సరంలో వర్షాకాలంలోనే మరి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో కొంతమేర నిధులు తెచ్చుకుని ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కూడా తెచ్చుకుని పనులు మనం చేయడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ భవిష్యత్తులో మరి అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా రేపు మే నెలలోనే అంటే ఈ రబీ పంట అయిన తర్వాత కాలువలు కట్టిన తర్వాత ఈ పనులు చేసేటువంటి ఉద్దేశంతో మేము కూడా డిపార్ట్మెంట్తో రివ్యూస్ పెట్టుకుని ఏదైతే వీడ్ రిమూవల్కి, అదేవిధంగా డీసిల్టింగ్కి, అదేవిధంగా షట్టర్స్ డోర్స్ లాక్స్ ఇటు మెయింటెనెన్స్కు, అదేవిధంగా ఏటుగట్లు ఫ్లడ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటి పటిష్టతకు కూడా తగిన ప్రతిపాదనలు కూడా మేము తీసుకున్నాం అధ్యక్ష. ఆల్రెడీ ఇప్పటికే ఆ ప్రతిపాదనలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మరి 4977 పనులు ప్రతిపాదనలు రావడం జరిగింది. ఇప్పటికీ దగ్గర 336.43 కోట్ల రూపాయలు నిధులు అవసరమని అంచనా వేయడం జరిగింది అధ్యక్ష. అందులో గోదావరి డెల్టాకు సంబంధించి 1868 పనులకు మరి 129.38 కోట్లకు ప్రతిపాదనలు రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ యొక్క మెయింటెనెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో వీటిని ఇక్కడ అప్రూవల్ తీసుకుని మరి దాని ద్వారా ఫైనాన్స్కి, ఎందుకంటే వాస్తవంగా చెప్పినట్లయితే ఇవన్నీ కూడా నీటి తీరువా పన్ను ఏదైతే మనం చెల్లిస్తూ ఉంటారో రైతులు, దాని నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ మెయింటెనెన్స్ వైండం పనులు చేసుకుంటూ ఉంటాం. కానీ దురదృష్టవశాత్తు గత 2-3 సంవత్సరాల నుంచి మరి ఆ ఫండ్ కూడా అక్కడ ఏమీ లేనటువంటి స్థితిలో మళ్ళీ ఫైనాన్స్ నుంచే మళ్ళీ వీటిని మీట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. చేత ఏదైతే ఈ ప్రతిపాదనని ఈ యొక్క మార్చి నెలలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించి మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ యొక్క పనుల యొక్క అవసరాన్ని మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆ నీటి తెరువ పన్ను మరి ఫండ్ లేకపోయినప్పటికీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి జనరల్ ఫండ్ నుంచి ఇచ్చేటువంటి విధంగా ఈ పనులు చేపట్టేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారి సహకారంతో
ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష, ఏదైతే రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా మరి ఏదైతే ఈ 40% 50% లెస్ చేస్తూ ఉన్నారు ఈ పనుల్లో అని. వాస్తవం అధ్యక్ష, నేను కూడా చూడడం జరిగింది. నేను కూడా సీరియస్గా డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టినప్పుడు, ఎందుకంటే 40-50% వాడు లెస్ చేసాడని అంటే మరి వాడు అక్కడ ఏం పనులు కూడా చేయడనేటువంటిది అర్థమవుతుంది. అంటే అంతే, ఎందుకంటే వాడు అట్లా కాలక్షేపం చేసి వర్షాలు కురిసినప్పుడు, నీరు ప్రవహించినప్పుడు, లేదా రైతుల అవసరం నిమిత్తం వాళ్ళు పనులు చేసుకుంటే వాళ్ళ ఖాతాలు వేసుకుని బిల్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే మేము సంబంధిత శాఖ ఏఈడిఈలకి చాలా క్లియర్గా, గౌరవ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి, ఎక్కడైనా ఆ పనుల్లో కాంట్రాక్టర్ అట్లా నిర్లక్ష్యం వహించి రిపోర్ట్ చేస్తే సంబంధిత ఏఈడిఈలు సస్పెండ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్గా డిపార్ట్మెంట్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. రెండవది ఏదైతే కాటన్ బ్యారేజీకి సంబంధించి వాస్తవం అధ్యక్ష, ఈ గేట్స్ ఏవైతే మరి రిపేర్స్ ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గత ప్రభుత్వం గాలి కొదిలేస్తున్న ఈ ప్రభుత్వం ఏదైతే 164 కోట్ల రూపాయల రిపేర్స్ నిమిత్తం ఎస్టిమేట్ చేసి అది డ్రిప్ 2లో మనం ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంది. అది మంజూరైన వెంటనే ఏదైతే ఆ యొక్క కాటన్ బ్యారేజీ గేట్స్ రిపేర్స్ పనులు కూడా చేపడతామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మూడవది ఏదైతే అటు రామకృష్ణారెడ్డి గారు కానీ అదేవిధంగా ఆనందరావు గారు కానీ కూడా అడగడం జరిగింది, ఏదైతే గోదావరి మోడరైజేషన్ ఆధునీకరణ అనేది నిలిచిపోవడం వల్ల ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ విషయాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో చాలాసార్లు రివ్యూలో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే గోదావరి డెల్టా మనకి ఏ విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నీరు అనేది గ్రావిటీ మీద వస్తుంది. అంటే ఏదైతే మన విద్యేశ్వరం నుంచి ధవళేశ్వరం కూడా వాటర్ వదిలితే ఆఖరి ఎకరం వరకు కూడా కేవలం మరి గ్రావిటీ మీదే వాటర్ పోతుంది. ఒక్క రూపాయి మనం ఎక్కడ కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. రెండు మంచి వెదర్ కండిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచి ఏదైతే సాయిల్ ఫెర్టిలైజర్ సాయిల్ ఉంది, మంచి ఈల్డింగ్ ఉంది. అంచేత ఖచ్చితంగా ఈ ఆధునీకరణ లేకపోవడం వల్లే ఈరోజు ఇక్కడ పంటలు దెబ్బతింటూ ఉన్నాయి. దానివల్ల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుంది, ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. దాని బదులు ఈ మోడరేషన్ వర్క్స్ కానీ మనం చేసుకోగలిగితే కొంతమేర డెల్టా రైతులు ఎవరైతే ఉన్నారో రోడ్డు మీద పడకుండా ఉంటారని నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి నిధుల సమస్య ఈరోజు ఉండటం వల్ల అది డిపిఆర్ రెడీ చేసుకుని ఏదైనా హైబ్రిడ్ మోడల్లో మనం ఏదైనా ప్రైవేటు పార్ట్నర్షిప్ ఏదైనా మనం ఎవరికైనా ఏజెన్సీకి ఇచ్చి పనులు చేయించేటువంటి ఏర్పాటు ఏదైనా ఉంటే పరిశీలిద్దామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అధ్యక్ష. అందుచేత గౌరవ సభ్యులకు కూడా ఆ గోదావరి డెల్టాకు సంబంధించినటువంటి ఆ మోడరేషన్స్ కూడా ఆ డిపిఆర్ని కూడా తయారు చేసుకుని ముందుకెళ్తామని చెప్పేసి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. ఇప్పుడు సంతాప ప్రతిపాదన. శ్రీ పాలవలస రాజశేఖరం గారు 1945వ సంవత్సరం జనవరి 1వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో నీలా నగరంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీ సంగమనాయుడు గారు ఎమ్మెల్యేగా 62-67 మధ్య కాలంలో ఉనుకూరు నియోజకవర్గం నుండి, తల్లి శ్రీమతి రుక్మిణమ్మ గారు పాలకొండ సమితి అధ్యక్షురాలుగా పనిచేశారు. ఆయనకు భార్య ఇందుమతి, కుమారుడు పాలవలస విక్రాంత్, కుమార్తె రెడ్డి శాంతి ఉన్నారు. శ్రీ పాలవలస రాజశేఖరం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ ఆనర్స్ చేశారు. ఆయన సర్పంచ్ పదవి నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్లమెంటు సభ్యుని స్థాయి వరకు చేరారు. వీరఘట్టం మండలం నీలానగరం సర్పంచ్గా 1970-74 మధ్య పనిచేశారు. శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్గా 74 నుండి 76 వరకు పనిచేశారు. 76 నుండి 82 సంవత్సరాల కాలంలో రాజ్యసభ సభ్యునిగా, 92-94 మధ్య కాలంలో డిసిసిబి శ్రీకాకుళం సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షునిగా పనిచేశారు. మరలా 94-99 సంవత్సరాల కాలంలో ఉనుకూరు శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. 2006 నుండి 2011 వరకు శ్రీకాకుళం జిల్లా పరిషత్ అధ్యక్షునిగా సేవలు అందించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో శ్రీ పాలవలస రాజశేఖరం గారు కీలక పాత్ర పోషించారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన నేతగా, పార్టీలో రాజకీయాల్లోనూ వివాద రహితునిగా, సున్నిత మనస్కుడిగా పేరు ఉన్న శ్రీ పాలవలస రాజశేఖరం గారు 2025వ సంవత్సరం జనవరి 13వ తేదీన మరణించారు.
శ్రీ పాలవలస రాజశేఖరం గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలు అందించారు. నిరంతరం ప్రజల గొంతుకు వినిపించారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డారు. వారి సేవలు చిరస్మరణీయం. శ్రీ పాలవలస రాజశేఖరం గారి మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తోంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్ర ప్రజల తరపున వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అనుయాయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి మృతికి గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఓం శాంతి.